మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు టీడీపీ స్పోక్స్ పర్సన్గా నాకు అవకాశం ఇచ్చిన మన హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గత 3 రోజుల నుంచి టీవీల్లో ఒకటే మాదిరిగా వైసీపీ నేతలు, నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మినిస్టర్స్ అండ్ బొత్స సత్యనారాయణ గారు, ఎండోన్మెంట్ మినిస్టర్ కొట్టు సత్యనారాయణ గారు రకరకాలుగా టీడీపీ గురించి చాలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, 100 రోజులు ఈ పాలనలో ఎలాంటి సక్సెస్ లేక డైవర్ట్ పాలిటిక్స్కి వీళ్ళు తెరదీస్తున్నారని, మరి ఈ పవిత్రమైన లడ్డు మీద రాజకీయాలు చేస్తే దేవుణ్ణి అడ్డు పెట్టుకుంటే శిక్ష తప్పదని చాలా రకాలుగా మరి కామెంట్ చేస్తున్నారు. ఈరోజు వీళ్ళందరికీ కూడా కౌంటర్ ఇవ్వడానికి నేను ఇక్కడ రావటం జరిగింది. మీరు 100 రోజుల పాలన గురించి కామెంట్ చేస్తున్నారు. నేను కూడా వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నాను. మన 100 రోజుల పాలనలో జగనన్న గారు ఏం చేశారండి? ఈ యొక్క 100 రోజుల పాలనలో 3 నెలల్లో జగన్ గారు చేసింది 250 రూపాయలు పెన్షన్ పెంచడం తప్పితే చేసింది శూన్యం. ఆయన చెప్పే మాటలు కోటలు దాటుతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు. ఎప్పుడు కూడా ఒకే మాట అంటుంటారు, మనది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని. మరి మీరు చేసిందేంటి? ఈరోజు ఈ యొక్క చిట్టా ఉంది. 6 నెలల్లో మీరేం చేశారు? రాజన్న బడి అని, రైతు భరోసా అని, తర్వాత రైతు దినోత్సవం అని రకరకాల వాగ్దానాలు చేశారు. కానీ చేసింది మాత్రం శూన్యం. మీరు ఇచ్చిందల్లా పెన్షన్ 250 రూపాయలు మాత్రమే. అయితే ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో 100 పథకాలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాజకాలు, అక్రమాలు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నిట్లోని డీపీటీ పథకం ద్వారా దోచుకో, పంచుకో, తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం. ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల రేట్లు ఎలా పెరిగినాయి, మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద, నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రజల ధన, మన, ప్రాణ, ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు, ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు. కనుక ఈ బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది. మీకు ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు 100 పైన ఉన్నాయి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్. ఈరోజు అసలు హామీలు ఏం నెరవేర్చారు? మీరందరూ కూడా చెప్తున్నారు సూపర్ 6, సూపర్ 7 అసలు ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని. మరి మీరందరూ కూడా కళ్ళు లేని కబోదులా అని అడుగుతున్నా. ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వం ఉంటే 3000 పెన్షన్ వచ్చేది. ఈరోజు పెన్షన్ ఎంతయ్యా? 4000. దానితోడు మరి ఫస్ట్ తారీఖే ఏ సీఎం అయినా పెనుమాకలో మొట్టమొదటిగా జూలై 1న సీఎం అయిపోయి నేరుగా ఈ లబ్ధిదారులకి ఆ 4000తో పాటు 3000 అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలు టోటల్గా 7000 మరి లబ్ధిదారుల చేతిలో పెట్టారా? మీరందరూ పేపర్లోనూ చూసారా? మీరందరూ ఇండియాలోనే ఉన్నారా? మీరు ఒకసారి ఆ పేపర్స్ తిరిగేయాలని చూస్తున్నా. ఎందుకంటే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టం. ఏ సీఎం కూడా నేరుగా అట్లా బటన్ నొక్కటం, బటన్ రెడ్డిలా కాకుండా మా ఎమ్మెల్యేస్ ద్వారా చెక్కులు పంపించకుండా డైరెక్ట్గా సీఎం గారే డైరెక్ట్గా పోయి మరి లబ్ధిదారులకి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటం కాకుండా చేతికే నేరుగా డబ్బులు ఇవ్వటం అనేది ఇది ఇట్స్ అ వరల్డ్ రికార్డ్. దట్ ఈస్ CBN. మరి మీరు ఇంకొకసారి చూస్తుంటే
గత ప్రభుత్వంలో మరి జగన్ గారి ప్రభుత్వంలో మెగా డిఎస్సి ఎప్పుడైనా మీరు నిర్వహించారా? ఒక్క ఉద్యోగం అని ఇచ్చారా? మరి ఈరోజు మరి పెట్టిన సంతకానికి 4 సంతకాలు పెడితే రెండోది పెన్షన్తో పాటు ఈ మెగా డిఎస్సి అంటే 16,437 టీచర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. మీరు 1996 నుంచి టిల్ డేట్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 9 మెగా డిఎస్సీలు నిర్వహించి ఆల్మోస్ట్ 2,32,179 టీచర్స్ పోస్టులు భర్తీ చేయడం చూసాం. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మీరు చేయలేని పని వేరే వాళ్ళు చేస్తుంటే రాళ్ళు వేయటం, ప్రతి వాళ్ళు వచ్చి దొంగలే దొంగ దొంగ అని అరవటం, ఆ విధంగా తయారయ్యారు. ఈ విధంగా చూస్తుంటే మీరు చేసిన అరాచక పాలనలో ప్రజలందరూ విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అనే మాదిరిగా ముద్రపడిపోయింది. ఇక మీరు చేసినది ఏంటండి? మీరు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన చర్య ఏంటి? ఎక్కడైనా కట్టడాలు చేశారా? కూల్చడమే ప్రతిపాదికంగా ప్రజా వేదికను కూల్చారు. అది చాలదన్నట్టు మరి పేదల కడుపుల మీదే కొట్టారు. ఎప్పుడు కూడా మీరేమంటారండి? పేదలు, పెత్తందారులు, నా ఎస్సీ, నా బీసీ, ఇవే కదా మీరు చెప్పే స్లోగన్స్. మరి పేదవాడు ఎవరైనా కానీ పట్టణాలకు ఎవరు వస్తారు? మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు. అండ్ హాస్పిటల్లో పేషెంట్లు చూడటానికి వచ్చే వాళ్ళ యొక్క రిలేటివ్స్, లేదంటే ఉద్యోగానికి ఎత్తుకోవడానికి వచ్చే విద్యార్థులైతేనేంటి, యువత అయితేనేంటి, వీళ్ళందరూ కూడా వాళ్ళకి భోజనానికి ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా చంద్రబాబు నాయుడు గారు 2018 జూన్ 11న 368 పైన అన్నా క్యాంటీన్కి శ్రీకారం చుట్టారు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఏ ప్రభుత్వమైనా కానీ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలని ఆశపడుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఒక మనిషికి కావాల్సిన బేసిక్ నెసెసిటీస్ ఏంటి? కూడు, గూడు, గుడ్డ. మరి ఈ యొక్క పేదలకి పట్టెడన్నం పెడుతుంటే ఆ పేదల కడుపు మీద కొట్టిన మొట్టమొదటి వ్యక్తి అంటే అది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మరి ఆగస్ట్ 15న 100 అన్న క్యాంటీన్లు స్టార్ట్ చేసి మొన్న సెప్టెంబర్ 18న 75 ఆల్మోస్ట్ 175 క్యాంటీన్స్ను స్టార్ట్ చేశారు. ఈ అన్న క్యాంటీన్లో కనీసం రోజుకి 350 మందికి భోజనం అయితేనేంటి, అల్పాహారం ఏంటి 5 రూపాయలకే సప్లై చేయడం. ఎక్కడైనా కానీ అన్న క్యాంటీన్లు కానీ ఏ క్యాంటీన్లో మీరు చూసినా అన్న క్యాంటీన్లోనే తక్కువ రేటు ఉంటుంది, 5 రూపాయలు ఉంటుంది. అదే మీరు బయట హోటల్లో తింటే దాని భోజనం ఎంత ఖర్చు ఉంటుంది? 120 రూపాయల పైనే ఉంటుంది. దానికి బొత్స సత్యనారాయణ గారు ఏమన్నారు? మనకి ఆదాయం లేని వనరులు మనకు అవసరం లేదంటాడు. అంటే ఏంటి? పేదలకి పట్టెడన్నం పెట్టడమే పాపమా? ఈరోజు వాళ్ళు చేసిన పాపాలకే మరి 11 సీట్లతో వాళ్ళు సర్దుకొని పోయారు. ప్రజలందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని, వైసీపీ ప్రభుత్వానికి 151 ఎమ్మెల్యే టికెట్లకు గాను 5 కొట్టేసి 11 మాత్రమే వాళ్ళకి దక్కిన చేశారు. ఈరోజు మీరు గమనిస్తే అన్న క్యాంటీన్లు రోజుకి 3 లక్షల మందికి అన్నం వడ్డిస్తూ ఆల్మోస్ట్ 2019 నాటికి 4 కోట్ల మంది దీని అన్న క్యాంటీన్లో తింటూ వాళ్ళు లబ్ధిదారులు అయ్యారు. ఇక మనం గమనిద్దాం ఈ మధ్య వచ్చిన వరదల గురించి. ఆ బుడమేరు ఆక్రమణ చేసింది, అక్కడంతా ఆక్రమించుకుంది ఎవరండి? వైసీపీ నాయకులు. దాని ద్వారా ఓవర్ఫ్లో అయి ఫ్లడ్ వైజాగ్ మాత్రం ఎట్లా హుదూద్లో మునిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి ఎలాగా మరి దాన్ని నార్మలైజ్ చేశారో అదే మాదిరిగా విజయవాడ వరద వచ్చినప్పుడు ఆయన కలెక్టరేట్లో 10 రోజులు ఉండి 10 రోజుల్లోనే విజయవాడని నార్మలైజ్ చేశారు. ఈ బుడమేరుకు పట్టిన గండ్లు కూడా యుద్ధ ప్రాతిపదికన పూడ్చడం కూడా జరిగింది. మరి ఎవరైతే ఈ యొక్క వరద బాధితుల్లో వాళ్ళు నష్టపోయి ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా 5 లక్షలు ఇవ్వడంతో పాటు ఇచ్చిన సరుకులు మీరు గమనిస్తే రైస్ 25 kg, పొటాటోస్ 2 kg, పప్పు 2 kg, షుగర్ 1 kg అండ్ ఆయిల్ 1 kg అండ్ బిస్కెట్స్. మీరు మరి ఆదివాసీ ప్రాంతంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు మీరేమి ఇచ్చారో ఒకసారి గుర్తు చేసుకోండి. వైసీపీ నాయకులు మీరు ఇచ్చింది 5 కేజీల రైస్, 4 టొమాటోలు, 4 పొటాటోస్, కొన్ని బిస్కెట్ ప్యాకెట్స్. దీనికే చాలా ఆర్భాటం చేశారు.
మీరు కనుక అధికారంలో ఉంటే ఈరోజు విజయవాడ పరిస్థితి ఎట్లా ఉండేదంటే 100-200 రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదల్లో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం, వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే పరిస్థితికి మీరు తీసుకొచ్చేవాళ్ళు. ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నా. ఇక మీరు అమరావతిని ఏమన్నారండి బొత్స సత్యనారాయణ గారు? అసలు మీరు టీవీలోనే కనిపిస్తేనే జనాలు దడుచుకునే పరిస్థితి. అమరావతి రైతులు ఎప్పుడు చూసినా అమరావతి అంటే మీ యొక్క మాజీ మినిస్టర్స్ అందరూ కూడా అదొక శ్మశానం, 10 అడుగులు తోడితే నీళ్ళు వస్తాయి, వరదలు వస్తాయి, మునిగిపోతాయి అని రకరకాలుగా ప్రచారం చేశారే. మరి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూలంగా ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మంజూరవటం, అంతేకాకుండా పోలవరంకి 12,500 కోట్లు మరి కేంద్రం నుంచి మంజూరు చేయగలిగారు. మరి అమరావతికి కట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు, ఇది దేవతలను తలదన్నే రాజధాని, మరి సింగపూర్ని తలదన్నే రాజధానిగా నేను కడతానని చెప్పి ప్రతి వాళ్ళకు కూడా రోడ్ల దగ్గర నుంచి తర్వాత వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ, ఇంటింటికి ఒక ఉద్యోగం అని అన్నీ ప్రామిస్ చేసి స్టార్ట్ చేస్తే మీరు సర్వనాశనం చేశారు. కానీ ఈరోజు అమరావతికి పూర్వ వైభవం రాబోతుంది. అమరావతి ఈరోజు మరి ఊపిరి పీల్చుకోబోతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. మరి అమరావతి రైతులకి కౌలు 400 కోట్లు ఇమ్మీడియట్గా జారీ చేయటం అంటే చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 6 నెలలు 7 నెలలు అయినా కానీ జగనన్న గారు కొంచెం కౌలు వేయండి మా వాళ్ళు అడుగుతున్నారు రైతులని చెప్తున్నా కానీ ఎప్పుడో వాళ్ళకి బుద్ధి పుట్టినప్పుడు ఎప్పుడో ఒకసారి 6-7 నెలలకో 8 నెలలకో వేసేవాళ్ళు. ఈరోజు ఎవరు అడగకుండానే యుద్ధ ప్రాతిపదికన 400 కోట్లు శాంక్షన్ చేయటం, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ రావటం, అమరావతికి రైల్వే జోన్ రావటం అనేది ఇది చాలా శుభపరిణామం నేను అనుకుంటున్నా. ఇక మనం కనుక చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్రంలో 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. అంతేకాకుండా దానికి 4,500 కోట్లు ఉపాధి హామీ పనులు కూడా మంజూరు చేయడం జరిగింది. మరి ఈ సంగతి గమనించి వరల్డ్ రికార్డ్ యూనియన్ రికార్డ్స్లోనే ఇది నమోదు చేయటం మన రాష్ట్రానికే గర్వకారణం. మరి ఇలాంటి మంచి పనులన్నీ మీరు ఎలాగా సైడ్ ట్రాక్ చేస్తారు వైసీపీ నాయకులు? మీరు ఒకసారి గమనించండి. మీరు ఎప్పుడైనా కానీ ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ మీ యొక్క సీఎంఓలో మీ ప్యాలెస్కి ఎప్పుడైనా అపాయింట్మెంట్స్ ఇచ్చిన దాఖలుందా? మీకు తెలిసిన ఎమ్మెల్యేస్ వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు. ఎవరు కూడా అపాయింట్మెంటే ఉండే దాఖలే లేదు. కానీ ఈరోజు ఈ యొక్క పార్టీ ఆఫీస్లో ఎంతోమంది ఈ యొక్క విన్నపాలు ఇచ్చుకుంటూ వాళ్ళ సమస్యలకు రావటం అనేది గమనించడం మీరు చూడాలి. ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి 50,000 పైన అర్జీలు స్వీకరణ చేశారంటే ఇది ఒకసారి మీరు గమనించాలి. అంటే రాజకీయ నాయకులంటే ప్యాలెస్లో ఉండటం కాదండి. రాజకీయ నాయకులంటే ప్రజల సేవకుడు, ప్రజల్లోనే నిత్యం ఉండాలని ఈ యొక్క నాయకులు మీకు చూస్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పార్టీ ఆఫీస్లోనే మంత్రులు అయితేనేంటి, ఎమ్మెల్యేస్ అయితేనేంటి, వాళ్ళందరూ కూడా పార్టీ లీడర్స్ అందరూ వచ్చి, అంతేకాకుండా మన పల్లా శ్రీనివాసరావు గారు మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో మరి చాలామంది కూడా రోజుకొకరికి ఒక మనకి టైం టేబుల్ ఎలా ఉంటుందో స్కూల్లో ఆ విధంగా టైం టేబుల్ వేసి మరి ప్రతి వాళ్ళని కూడా మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు పని చేయిస్తున్నారు. ఇది కదా పాలన అంటే. మీరెందుకు దీని గురించి సైడ్ ట్రాక్ అవుతారనేది నాకు అర్థం కావట్లేదు. ఇక మీరు గమనిస్తే మన కేంద్రం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు ఆల్మోస్ట్ 7 ఉంటే వాటికి ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురావటం మీకు తెలీదా? దాంట్లో ప్రకాశం జిల్లా కూడా యాడ్ చేయటం అనేది మీరు ఇప్పుడు చూడాలి. మీరు గమనిస్తే కర్నూలు జిల్లాలోని ఓర్వగల్, కడప జిల్లాలో కొంపర్తి పారిశ్రామిక కారిడార్ తీసుకొచ్చి దాంట్లో 25,000 కోట్లతో పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఆమోదం జరిగింది. ఇంత మంచి శుభ పరిణామం. అంతేకాకుండా సెంట్రల్తో మనం టైఅప్ అవటం వల్ల
మరి ఎంత పెద్ద పెట్టున మనకి ఈ అవకాశాలు వస్తున్నాయో మీరు గమనించాలి. ఇక మీరు రేషన్ షాపుల గురించి మాట్లాడితే జగన్ గారి రేషన్ బియ్యం ఎట్లా ఉండేది? సన్న బియ్యం ఇస్తున్నారు, అవి కాస్త ముక్కుడు బియ్యం వచ్చాయి. ఇక తర్వాత అవి తీసుకెళ్ళి దళారులు అమ్ముకోవటం ఇలాంటివి మనం గమనించాం. కానీ ఈరోజు మీరు గమనిస్తే ఈ బియ్యంతో పాటు గోధుమలు, రైస్ కూడా ఇవ్వటం అనేది, అంటే వీట్ ఫ్లవర్, రైస్ అండ్ షుగర్, ఈ 3 కలిపి ఇవ్వటం మీరు గమనించాలి. అంతేకాకుండా పప్పు ధర, కందిపప్పు ధర ఎంత ఉంది? 180 రూపీస్ ఉంది. అయితే దీన్ని కూడా ఈ యొక్క ప్రత్యేక కౌంటర్స్ ద్వారా 150 రూపీస్ పెట్టడం అనేది మీరు గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఐపీఎస్ మీద యాక్షన్ తీసుకోవాలంటే చాలా భయపడతారు ఏ ప్రభుత్వమైనా. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో పోలీసులందరూ వాళ్ళ పావుల్లాగా ఉండేవాళ్ళు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్, ఇది వాళ్ళు చేసే పద్ధతి. కానీ ఈరోజు ఒక మహిళ మీద అరాచకంగా వాళ్ళు పెట్టిన కేసులో ప్రూవ్ అయి 3 ఐపీఎస్ని సస్పెండ్ చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలోనే రికార్డుగా సృష్టించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇసుక గురించి మాట్లాడతారు. మీరేం చేశారండి? ఇసుకని జేపీ కాంట్రాక్ట్స్కి ఇచ్చారు. తర్వాత ఉద్దండరాయపాలెంలో మీ బినామీని పెట్టుకొని కరోనా టైంలో కూడా లారీ 70,000 చొప్పున అమ్ముకున్నారు. మరి ఆ బినామీ ఇప్పుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. ఆయన అసలు ఒక ఫోటోగ్రాఫరు, ఒక ముంజలు అమ్ముకునే వ్యక్తి, వాళ్ళ భార్య ట్రాక్టర్ ఎక్కి మిరపకాయలు తెచ్చుకునే వ్యక్తి, వాళ్ళందరికీ మరి ఆస్తులు ఎలా పెరిగిపోయినాయి? మరి విచిత్రంగా ఇప్పుడు చెప్పేది ఏంటంటే, వాళ్ళకు వచ్చే షేర్లో వీడిని పెట్టుకొని మొత్తము ఇసుకను తోలించి 30% ఈయనకి ఇవ్వటం కమిషన్, 60% సజ్జల గారు, జగన్ గారు పంచుకోవటం. ఇప్పుడు ఇది నిజాల్ని నిస్సిగ్గుగా తేల్చాలి. మరి 20-30 కార్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి? ఓల్వో కార్స్, BMW, బెంజ్, తర్వాత జాక్వేర్, లేని కారు లేదు ఆ నందిగం సురేష్ గారికి. ఆయన తుళ్ళూరు ఎంపీయా లేకపోతే బాపట్ల ఎంపీయా అనేసి మా నియోజకవర్గంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు. ఆ బాపట్లలో కాలు పెట్టింది లేదు, కేంద్రంకి ఒక లెటర్ రాసింది లేదు బాపట్ల గురించి. మరి ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి. కనుక న్యాయం ఎప్పుడు కూడా నిలకడగానే తేలుతుంది. ఈయన గారి భాగవతాలన్నీ కూడా లోకల్ ఎమ్మెల్యే అయిన నా మీద పడి అన్నీ నాకు ఆపాదించి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు పెట్టి బినామీగా ఈయన పెట్టి మొత్తం డబ్బులు దోచుకున్నారే. ఈరోజు దానికి దేవుడున్నాడు పైన. స్క్రిప్ట్ మీరు అంటారు కదా దేవుడు చూసుకుంటాడని, దేవుడు చూశాడు, స్క్రిప్ట్ బాగా పండింది. మీకు ఎంత పెద్ద శిక్ష వేశాడంటే దేవుడు, మరి అసలు 151 సీట్లు ఎక్కడ? మీరు చేసిన అరాజకానికి 11 సీట్లు ఎక్కడ? ఒకసారి ఆలోచించుకోండి. ఇక మీరు మద్యం గురించి పక్కన పెడితే, ఇక జే బ్రాండ్స్ మీరేం చెప్పారండి? మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా మద్యాన్ని నియంత్రిస్తాం, మద్యం ధర పెంచుతాం అని చెప్పి జే బ్రాండ్స్ని తీసుకొచ్చి అమాయకమైన ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేశారు. 30,000 మంది చనిపోవడం జరిగింది, 30 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఉన్నాయి. ఇక మీరు ఎప్పుడైనా కానీ బయటికి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా, చెట్లు కొట్టకుండా, రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడైనా వచ్చారా? ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు ఆ పరదాలు లేవు. తర్వాత ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 1st తారీఖునే శాలరీస్ పడటం. ఇదివరకు అయితే 7 వస్తుందా, 8 వస్తుందా, 19 వస్తుందా, 15 వస్తుందా, రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది. ఈరోజు అలాంటి మాటే లేకుండా 1st తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి. ఇక పట్టాదార్ పాస్బుక్, అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి, రాజముద్రతో వస్తుంది. ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని కనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం. ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇదిగోండి చూడండి, ఆల్మోస్ట్ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి. మీరు కూర్చుందాం, నేను కూర్చుంటా,
నాడు నేడు అంటారు కదా మీరు. గత ప్రభుత్వంలో ఈ 100 రోజులు మీరేం చేశారు? ఈ ప్రభుత్వంలో 100 రోజులు ఈ 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిజమా కాదా? మరి మనందరం కూర్చొని చర్చిద్దాం. ఎందుకంటే మీరు చాలా బాగా చేతల ప్రభుత్వం అంటారు కదా, ఏం చేశారో కూడా మనం కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే టైం ఎక్కడ చెప్తారు, ప్లేస్ ఏంటి, మీరు ఇక్కడికి వస్తారా మేము రావాలా, పెట్టండి, డిబేట్ పెట్టండి. అంతేగాని మీరు చేసిన అరాజకాలకి, మీరు చేసిన అక్రమాలకి, మీరు చేసిన 5 సంవత్సరాల స్కామ్కి కనీసం దేవుణ్ణన్నా వదిలేస్తారనుకున్నాం. కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు భ్రష్టు పట్టించారు. అంతేకాకుండా మీకు అసలుకి మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా? మరి ఈ 5 ఏళ్లలో మీరు చేసిన స్కామ్లు అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహాప్రసాదాన్ని కూడా భ్రష్టు పట్టించారు. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు ఇక్కడే కాదండి, భోపాల్, హైదరాబాద్. అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి, వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా? ఎవరైనా దోచుకో, తినుకో, పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం. కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా, అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్. మీరంటారు, ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను, సజ్జల గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని. ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి. ఇది ఎవరిచ్చిన రిపోర్ట్? ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి. దిస్ హ్యాస్ బీన్ గివెన్ బై NDDB, that means National Dairy Development Board, which is of a very this has a very high quality, and the report has a very flexibility and then గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది. ఈ ల్యాబ్కి శాంపిల్ 8వ తారీఖున 8/7 తీసుకుంటే మనకి 16/7 కల్లా రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఏం మెన్షన్ చేశారు? ఇందులో మీరు చూసుకుంటే ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్. వాట్ ఈస్ దట్? That soybean, sunflower, olive oil and wheat, maize, cottonseed, fish oil and palm oil, coconut oil and beef tallow and fig fat. What you see here they have written it's a lard. What is lard? Lard means evariki teliyadu anukuntunnara. Idi lard kadandi, LARD, lard. That means lard is a semi solid white fat substance. It is extracted by the pig. సో దీన్ని ఈ యానిమల్ ఫ్యాట్ ఉందని కూడా చెప్తే మీరు ఎక్కడ లేదు, రిపోర్ట్లో ఎక్కడ లేదు అని చెప్తుంటే ఈ రిపోర్ట్ మీకు పంపిస్తాం, వచ్చి తీసుకోండి, మీకు కూడా అవైలబుల్ ఉంటుంది కదా. మళ్ళీ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ వాల్యూ ఎంత ఉండాలండి? ఆల్మోస్ట్ 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. కానీ ఎస్ వాల్యూ ఎంత ఉంది? 20.32 ఉంది. అంటే అర్థం ఏంటి? దీంట్లో జంతువుల క్రొవ్వు కలిగిందని ల్యాబ్ నిర్ధారించింది. మరి దీన్ని పట్టుకొని కూడా, ల్యాబ్ రిపోర్ట్స్ని పట్టుకొని కూడా మీరు ఇది అసత్యం, ఇది నిందలేస్తున్నారు అని రకరకాలుగా మీరు వక్రీకరించి మాట్లాడుతుంటే ఇంకా మీరు ల్యాబ్ని కూడా నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారండి? మీరు ఇక ఈ ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన గీనే పంపించాం. ఈ గీ కూడా ఆల్మోస్ట్ దే టోల్డ్ ఇట్ ఈస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్, బీఫ్ టాలో, దెన్ పామ్ ఆయిల్ అండ్ ఫిగ్ ఫ్యాట్ అని. సో ఈ ఫిగ్ ఫ్యాట్ ఉంటే మరి ఇలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తారు? దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా దీని యొక్క స్వచ్ఛతను, నాణ్యతను పెంచేదానికి ఒక గీ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఈ గీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదికని సిద్ధం చేసి ఇస్తే ఇప్పుడు ఈరోజు మనము ఆ యొక్క గీ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అదేంటంటే 120 సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రతలో ఇది వేడి చెయ్యాలి. అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ఈ డైరీలు ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉండాలి, దూరం ఉండకూడదు. సైంటిఫిక్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో 7 నుంచి 9 పాయింట్ల మధ్య ఉంటేనే ఈ గీ వాడాలి. ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు పాలు ఎక్కడ తీసుకొస్తున్నాయి, మరి గీ ఎలా తయారు చేస్తున్నారు,
మరి క్వాలిటీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి పరీక్షించారా? అది చెయ్యరు. ఎక్కడైతే కమిషన్లు ఇస్తారో, ఎందుకంటే నందిని డైరీ మీరు గీ వాడుతున్నారు, దాన్ని స్టాప్ చేసి ఎవరైతే తక్కువ ధర కోట్ చేస్తారో, అంటే 320కి ఎవరైనా కోట్ చేసి తక్కువ ఇస్తే రివర్స్ టెండరింగ్ అని మీరు ఇస్తారా? మరి అంత తక్కువ చేసినప్పుడు మరి అందులో వాడే ముడి సరుకులు అయితేనేంటి, గీ అయితేనేంటి, లడ్డు నాణ్యత ఎలా ఉంటుంది? ఇదివరకు మనం లడ్డు ఇంట్లో పెట్టుకుంటే మనకి చాలా మంచి స్మెల్ వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే మనము వెంకటేశ్వర స్వామి అంటేనే మనము చాలా పవిత్రంగా కొలుస్తాం. ఈరోజు మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేది మా కుల దైవం కూడా. మా ఆపరేషన్ థియేటర్స్ కూడా వెంకటేశ్వర ఆపరేషన్ థియేటర్స్. మా మామగారి పేరు కూడా వెంకటేశ్వర్లు, కమ్మెల వెంకటేశ్వర్లు. కనుక ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది, పాప భీతి ఉంటుంది, దేవుడి మీద నమ్మకం ఉంటుంది. మరి ఎప్పుడైనా మరి తిరుపతి వెళ్ళి ఇలాంటి లడ్డుని, యానిమల్ ఫ్యాట్ని తింటే మరి బ్రాహ్మిన్స్ అయితేనేంటి, ఆర్య వైశ్యులు ఏంటి, వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? మీరు ఒకసారి దీని గురించి ఆలోచించారా? అందుకే ఈ యొక్క గీ కమిటీ సిఫార్సు చేసిన ఇక నందిని నుంచి 478కే మనము ఈ యొక్క నెయ్యి కొనటం జరుగుతుంది. ఇక మీరు గమనిస్తే టీటీడీ పవిత్రత ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడింది. స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు, టీటీడీ పవిత్రను కాపాడేందుకు కూటమి చర్యలు వడివడిగిన ముందుకెళ్ళింది. ఈ లడ్డూ తయారీ అంటే పోర్టు వర్కర్స్ 769 మంది ఉండాల్సి వస్తే మీరు వాళ్ళని అపాయింట్ చేశారా? చేయటానికి యంత్రాలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఈ పోర్టు వర్కర్ల సంఖ్యను పెంచి, అంటే అది కూడా అవుట్ సోర్సింగ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయటం, అంతేకాకుండా కమిషన్లకి కక్కుర్తి పడకుండా నెయ్యి కొనుగోలు అంటే గీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకే టెండర్స్ ఇవ్వటం, ఏదైతే L1గా వచ్చిన ఈ యొక్క AR ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మనము ఈ సెన్సరీ ప్యానెల్స్ అంటే ఆల్మోస్ట్ 20 మెంబర్స్తో ఈ సెన్సరీ ప్యానెల్ని ఒక ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో శిక్షణ ఇప్పించి వాళ్ళు ప్రతి శాంపిల్ని కూడా పరీక్షించే మాదిరిగా ఆ శాంపిల్లో కనీసం 7 నుంచి 9 పాయింట్స్ ఉంటేనే మనం గీ వాడాలని మనం నిర్ణయించుకున్నాం. అంతేకాకుండా ఈ యొక్క గీ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో అక్కడ నిపుణులు వెళ్ళి పరిశీలిస్తారు. మరి ఈ మధ్యంతర టెండర్లు ఇప్పుడు పిలిచారు, కానీ త్వరితగతిన ఈ నిపుణుల సలహా మేరకు మరి టెండర్స్ పారదర్శకంగా పిలిచి ఎంపిక జరుగుతుంది. ఎందుకంటే మనకి రోజుకి 15,000 లీటర్స్ నెయ్యి అవసరం అవుతుంది. అంటే దీని ఖర్చు 200 కోట్లు. కనుక శ్రీవారి లడ్డు అంటే ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత కలిగి ఉండాలని మరొకసారి అందరూ కూడా భక్తుల యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఇవి చేయటం జరుగుతుంది. ఇక మీరు ఈ యొక్క 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు ఒకసారి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు శ్రద్ధ పెట్టారో ఆలోచించండి. మీరు టీటీడీని ఆదాయ వనరుగా వాడుకోలేదా? మీరు అన్నదానాల్లో ముడి సరుకులు ఏదైతే కల్తీ సరుకులు వాడారో అని తెలియటానికి ఈ యొక్క తరిగొండ వెంగమాంబ సత్రమే నిదర్శనం. దీన్ని చాలామంది దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటనని చూశారు. కనుక ఇది కొత్త కాదు, మీరు ముందు కూడా ఇలాంటి చేశారని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. మీరు ఎప్పుడైతే పింక్ డైమండ్ అని అన్నారో వాటన్నిటిని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ పిటిషన్ ఎందుకు వెనక్కి తీసుకున్నారు? కనుక ఈ 5,000 కోట్లు ఉన్న టీడీటీ ఫిక్స్డ్ డిపాజిట్ని దారి మళ్లించడానికి మీరు ప్రయత్నిస్తే హైకోర్టు దీనికి బ్రేక్ వేయలేదా? కనుక వీటన్నిటిని మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి కనీసము దేవుడి కన్నా మీరు క్షమాభిక్ష పెట్టమని మీరు అడగాలని కోరుకుంటూ, మరి ఈరోజు
ఈ టెండర్స్లో ఏ విధంగా వ్యత్యాసం వచ్చింది, మరి దీని గురించి మీరు ఎందుకు ఈ యొక్క తక్కువ టెండరింగ్ వచ్చినా కానీ మీరెందుకు దాన్ని మీరు అడగలేదు అని కూడా ఒకసారి కనీసం సాక్షాత్తు ఏడుకొండల స్వామితో మీరు పెట్టుకున్నారు కనుకనే ఈ విధంగా అయిందని ఒకసారి గుర్తు చేస్తూ, మరి ఎవరైతే డిబేట్కి వస్తారో మీరు టైం ప్లేస్ అవన్నీ చెప్తే మరి మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మనం చేస్తున్నాం.